నలుమూలల్లోనూ డొంక కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడికో ఈ కనెక్షన్స్ విస్తరించి ఉన్నాయి. ఒక పక్క జమ్మూ కాశ్మీర్, ఇంకో పక్క ఫరీదాబాద్, ఢిల్లీ, హైదరాబాద్, ఇలా చాలా ప్రాంతాలకి ఈ మూలాలు విస్తరించే ఉన్నాయి. అంటే ఇది కేవలం ఈ ఒక్క బ్లాస్ట్కి సంబంధించింది మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా ఒక భారీ కుట్రకు పాల్పడ్డారు. అయితే మన ఏజెన్సీస్, మన సీక్రెట్ సర్వీసెస్ ఆ కుట్రను భగ్నం చేయడంతో ఆ కంగారులో ఎలాగైనా నష్టం చేయాలి, ఎలాగైనా సరే మన భారతీయుల ప్రాణాలు తీయాలి, మన భారతదేశానికి నష్టం చేయాలన్న కుట్రతో ఇదిగో ఢిల్లీలో ఈ కుట్రకు, ఈ బ్లాస్ట్కు పాల్పడ్డారు. మనందరికీ తెలిసిందే, జమ్మూ కాశ్మీర్లో ఒక్కసారిగా కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్కి సంబంధించినటువంటి పోస్టర్స్ వెలిశాయి. దానికి సంబంధించి మన అధికారులు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. కూపీ లాగుతూ వెళ్తే చివరికి అక్కడ 2900 కిలోల పేలుడు పదార్థాలు, కొన్ని గన్స్ స్వాధీనం చేసుకున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి పేలుడు పదార్థాలు, ఆ గన్స్ అవన్నీ చూసి అధికారులకు సైతం దిమ్మ తిరిగిపోయింది. ఇంత భారీగా ఉన్నాయా ఇక్కడ అని. ఆ తర్వాత అక్కడి నుంచి కూపీ లాగుతూ పోతే ఫరీదాబాద్ వరకు అది వెళ్ళింది. మనందరికీ తెలిసిందే, హర్యానాలోని ఫరీదాబాద్లో అరెస్ట్ చేశారు మొత్తం 2 డాక్టర్స్ని. డాక్టర్ ముజమ్మిల్ అలాగే డాక్టర్ ఆదిల్, ఇద్దరిని అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. వీళ్ళకి సంబంధించిన వ్యక్తి అక్కడ జమ్మూ కాశ్మీర్, ఇక్కడ ఫరీదాబాద్, ఇక్కడ ఇటు వస్తే ఢిల్లీ, ఇక్కడ వీళ్ళకి సంబంధించిన వ్యక్తే ఇప్పుడు ఈ బ్లాస్ట్కి కారణమైనటువంటి వ్యక్తి. ఒక డాక్టర్ ఫరీదాబాద్లో అరెస్ట్ చేసింది 2 డాక్టర్స్ని, ఇక్కడ ఒక డాక్టర్, మొత్తం 4 డాక్టర్స్ని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒక మహిళ కూడా, ఒక మహిళా డాక్టర్ కూడా ఉన్నారు. అంటే ఆ రూపం ఈ రూపం అని కాదు, ఏ రూపంలో చూసినా సరే మనకి నష్టం చేయడానికి ఉగ్రమూకలు పొంచి ఉన్నాయి. అది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి మీరు ఆ విజువల్స్ చూడొచ్చు. అందులో మీకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ ఉమర్ అహ్మద్, ఒక డాక్టర్, వృత్తిరీత్యా ఒక డాక్టర్. మన దేశ ప్రజలు కట్టే ట్యాక్సులతో చదువుకొని మన డబ్బులతో తింటూ చివరికి మన ప్రాణాలే తీస్తున్నారు ఈ దుర్మార్గులు. మన ప్రాణాలు ఆ 2900 కిలోల పేలుడు పదార్థాన్ని గనక ఉపయోగించుంటే ఎంత భారీ నష్టం జరిగి ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. అదిగో మీకు స్క్రీన్లో కనిపిస్తున్న వ్యక్తి. ఊమల్చుకుంటే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం, ఇవే కదా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. మనం తప్పు చేశామా? పూర్తిగా ఉగ్ర మూలాలను కూడా నాశనం చేయకుండా మనం ఉగ్రవాదుల్ని, అక్కడ ఉన్నటువంటి సైనికుల్ని సపరేట్ చేసి చూస్తున్నామేమో. నో, వాళ్ళ మునీర్, అతను ఒక పెద్ద ఉగ్రవాది కాదా? ఉగ్రవాది మాట్లాడుతున్న మాటలు కాదా? అమెరికా గడ్డ మీద కూర్చొని సగం ప్రపంచాన్ని నాశనం చేస్తానని చెప్పిన వ్యక్తి మామూలు మనిషి ఎందుకు అవుతాడు? అతను ఒక ఉగ్రవాది. హీఈస్ నాట్ జస్ట్ ఏ సోల్జర్. చూడండి చివరికి జరిగిన నష్టం మనం చూస్తున్నాం. ఇదిగో ఇది వాళ్ళు మనం దయతలిచి కనికరించి వదిలేస్తే మనకి మిగిలిన ప్రతిఫలం ఇది. మన ప్రజల ప్రాణాలు పోవడం, మన భారతీయుల శరీరాలు నుజ్జైపోయాయి. ఏ పార్ట్ ఎక్కడుందో కూడా వెతుక్కోవడానికి దొరకడం లేదు. ఇదా మనకి మిగిలే ప్రతిఫలం? జాలి చూపిస్తే బ్రతుకుపోండని వదిలేస్తే మనకి మిగిలే ప్రతిఫలం ఇదేనా? ఒకవేళ 2900 కిలోల పేలుడు పదార్థం కనుక జమ్మూ కాశ్మీర్లో ఉన్నది మొత్తం వాడుంటే, ఒక్క కారు బ్లాస్ట్ జరిగితేనే ఇంత జరిగిందే, అక్కడున్న మొత్తం వాడుంటే మన పరిస్థితి ఎలా ఉండేది? ఎంత నష్టం! ఎన్ని వందల మంది, వేల మంది నష్టపోయి ఉండేవాళ్ళు, ఎన్ని వ్యవస్థలు చిన్నాభిన్నం అయి ఉండేవి. మన ప్రభుత్వాలకే ఎంత మాయని మచ్చై ఉండేది. మన సీక్రెట్ ఏజెన్సీస్కి అది మాయని మచ్చై ఉండేది. ఇప్పుడు ఈ విషయంలో కూడా వస్తుంది ఖచ్చితంగా. నిఘా వ్యవస్థలు ఎందుకు పసిగట్టలేకపోయాయని ఇప్పటికే కొంతమంది అడుగుతున్నారు. బట్ అఫ్ కోర్స్ దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్. 2900 కేజీస్ ఆఫ్ ఆ పేలుడు పదార్థాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోగలిగారు, అరెస్ట్ చేయగలిగారు వీలైనంత వరకు. ఇక్కడి వరకు ఎక్కడొస్తారో, ఈ ఢిల్లీ వరకు ఎక్కడొస్తారో అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇక ఎలాగో వచ్చేలా ఉన్నారు మన వరకు. సో వాళ్ళకి నష్టం చేసి పోదాం మనం, పోయేదేదో అని చెప్పేసి ఇదిగో ఇలాంటివి చేశారు. ఆ కారు నిండా పేలుడు పదార్థాలు పెట్టుకొచ్చి బాగా జనం ఉండేటువంటి ప్రాంతానికి వచ్చి చివరికి ఇలాంటి నష్టాన్ని చేసిపోయారు. ఒకసారి నెక్స్ట్ ఇంకా మరికొన్ని విజువల్స్ ఉన్నాయి, నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. యా, హీఈస్ ద పర్సన్. మనం ఆల్రెడీ చూసాం. ఇదిగో ఇదే కారు, అదే పర్సన్. 3 గంటల పాటు అక్కడ పార్క్ చేసి ఆ తర్వాత వెళ్ళి
ఈ బ్లాస్ట్కి పాల్పడ్డాడు. నెక్స్ట్ విజువల్ ఒకసారి ప్లే చేయండి. ఇదిగో జరిగిన సమయంలో, బ్లాస్ట్ జరిగిన సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. దిస్ ఈస్ ద కండిషన్. అది మెట్రో స్టేషన్ అక్కడ కనిపిస్తుంది. స్టేషన్కి ఆ గేట్ నెంబర్ 1కి దగ్గరలోనే, హియర్ ఇస్ ద మెట్రో స్టేషన్ లోపల, ఆ గేట్కి దగ్గరలోనే మనకు కనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి. చూడండి ఎలా మన భారతీయుల దేహాలు అందులో కాలిపోతున్నాయి. మన సోదరీమణులే అక్కడ కాలిపోతుంది, మన ఆస్తే అక్కడ కాలిపోతుంది. ఒకసారి హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించి ఇప్పుడు హై అలర్ట్ చూస్తున్నాం. హైదరాబాద్లో ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే, ఎక్కడికక్కడ ఇప్పుడు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, అలాగే కోల్కతా, ఇలా దేశవ్యాప్తంగా ముఖ్యమైనటువంటి అన్ని సిటీల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. అలాగే వెహికల్స్ చెక్ చేస్తున్నారు, కార్స్, బైక్స్ అన్ని చెక్ చేస్తున్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా సరే వెంటనే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. నౌ ఐ వుడ్ లైక్ టు షో యూ కొన్ని ఎవిడెన్సెస్ నేను మీకు చూపిస్తాను. అంటే కండిషన్